హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. పార్ట్ 2తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. ఇప్పుడు ఈరోజు మేము దర్శనం అన్నీ చేసుకున్నాము. షిరిడిలో దిగ్గగానే మాకు శ్రీ సాయి ఆరాధన క్షేత్రం అనే క్షేత్రంలో రూమ్స్ బుక్ చేశారు. అక్కడే ఉంది హోటల్. అందులోనే టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళాం. పైకి మాకు 2 రూమ్స్ బుక్ చేశారనమాట. చాలా బాగుంది సాయి ఆరాధన క్షేత్రం అనేది. రూమ్స్కి బుక్ చేసుకున్నందుకు మనీ ఉంటుంది, కానీ ఫుడ్కి ఏమీ మనీ లేదు. వాళ్ళే పెడుతున్నారు. ఆఫ్టర్నూన్ నైట్ కూడా మీల్స్ ఫ్రీ. ఇదంతా సాయి ఆరాధన క్షేత్రం ఎంట్రన్స్. ఇది చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇది రిసెప్షన్, వెయిటింగ్ హాలు, లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. ఇందులో ఎవరన్నా వెళ్తే బుక్ చేసుకోండి. చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. పిల్లలందరూ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది. మాకు 3rd ఫ్లోర్ వచ్చింది స్టార్టింగ్. ఇక్కడే బాబా కూడా ఉన్నారు. బాబాకి రోజు అలంకరణ చేసి బాగా ఆరాధన అన్నీ చేస్తారు. హారతి అది ఇస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా బాగుంది ఈ సాయి ఆరాధన క్షేత్రం. దీన్ని నేమ్ ఫస్ట్ డే అనమాట. మేము షిరిడి వెళ్ళిన తర్వాత ఇవన్నీ రెడీ అయ్యి కిందకి వచ్చి ఇవన్నీ చూసుకుని ఎదర్ హాల్లోనే మీ ఫుడ్ పెడతారు. భోజనాలు అందులోనే మాకు చూసుకొని. పార్థు రోషన్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్లేస్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. పీస్ఫుల్గా ఆడుకున్నారు. మా వదిన అన్నయ్య ఫోటో తీస్తున్నారు బాబాతోటి. ఇదంతా క్యూ లైన్స్ అనమాట అండి. ఇదంతా క్యూ లైనే. బాబా టెంపుల్కి వెళ్ళేది క్యూ లైన్స్. ఫ్రీ దర్శనం అయితే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. మేమైతే 200 టికెట్ తీసుకున్నాము. సో అదైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. బాగా ఫాస్ట్గా అయిపోయింది. ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది. ఇదంతా పెద్ద పెద్ద క్యూ లైన్స్ అవన్నీ కూడా. మొత్తం అదంతా బాబా టెంపుల్ సరౌండింగ్స్. ఆ వెనకాలే మనకి అన్నీ ఉంటాయి. బాబా పార్కు లోపల చాలామంది సమాధులు ఉన్నాయి. బాబా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. అన్నీ యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ లోపలే ఉన్నాయి. ధ్వజస్తంభం ఇంకన్నీ ఆ క్యూ లైన్స్ అటు సైడ్ అనమాట అండి. అదిగో ధ్వజస్తంభం కనిపించేదే. కానీ కెమెరా లోపలికి ఎలా చేయరు కదా, సో బయట నుంచే ఇవన్నీ షూట్ చేశాను. ఇదిగో బాబా విగ్రహం చాలా బాగుంది. ఇదంతా సరౌండింగ్సే. ఇవన్నీ షాపింగ్ మాల్స్. బాబా టెంపుల్ సరౌండింగ్స్లో షాపింగ్ మాల్స్. ఇంకెక్కడ తీర్థయాత్రలకి వెళ్ళినా ఈ కామనే కదండి. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. కాస్ట్ కూడా అంతే బాగున్నాయి. అన్ని ఐటమ్స్ చాలా కాస్ట్ చెప్తున్నారు. ఈ బాబా టెంపుల్ దగ్గరగా ఉన్న ఐటమ్స్ ఇవి. షాపింగ్ మాల్స్ ఇవన్నీ. లోపలికి వెళ్ళాక ఇవంతా అది బాబా మండపం. ఇది బాబా మండపం. అది లోపల నుంచి వెళ్ళాలా. ఎదురుగుండా వెళ్తే మనం ముఖ దర్శనం చేసుకోవచ్చు అనమాట అండి. దర్శనం టికెట్ లేకపోయినా ముఖ దర్శనం అంటే ఎదురు నుంచి ఈ క్యూ లైన్లో వెళ్తే మనకి బాబా ముఖ దర్శనం అవుతుంది. మన దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి ఏముండదు, కానీ ముఖ దర్శనం చేసుకుని వచ్చేసి దానికి ఏం టికెట్ ఏం లేదు. కానీ హారతి టైంలో అక్కడ కూడా అలౌ చేయరు. ఓన్లీ హారతి టికెట్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. ఇవన్నీ చూడండి. ఇదంతా అదిగో అలా వెళ్తే ముఖ దర్శనం. అదంతా బాబా టెంపుల్ సరౌండింగ్స్. ఇవన్నీ బయట మాత్రమే షూటింగ్ చేయగలం. అటువైపు ఏమో ద్వారకామాయి ఉంటుంది. అవన్నీ కూడా షూట్ చేసాము. మా పార్థు ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడంతా తిరుగుతూనే అందరినీ ఎత్తుకోమంటున్నాడు దగ్గరికి వెళ్ళి. కదా ఇంకా రూమ్కి వచ్చేసాము. ఫుడ్ అది ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ బాగుండేవి. ప్రతి పూట కూడా చాలా మంచిగా పెట్టేవారు ఫుడ్. 3 రకాల కూరలు, మజ్జిగి, సాంబారు, పచ్చడి అన్నీ ఉండేవి. మా ప్రదర్శన చూసారా, మాట్లాడితే వెళ్ళి ఆ బాబాకి ప్రదక్షిణ చేయడం, దండం పెట్టుకోవడం, అలా ఎంజాయ్ చేశాడు వాడు. పార్థు వాడి ఫ్రెండ్ యుగన్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజంతా అలా జరిగింది. బాబా దర్శనం బాగా అయింది మాకు. షిరిడి అంతా బాగా చూసాం. ఇది ఈ హాల్లోనే మీల్స్ పెట్టేది. ఫస్ట్ డే బాబా దర్శనం చేసుకున్నాము. సెకండ్ డే అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది కదా,